morning students. Today I am going to teach you 5th class 3rd lesson. Okay, students, please open the page number 23. Okay, the lesson name is The Emperor's New Clothes. Okay, let's start the lesson. Once there lived an emperor who was very fond of wearing new clothes. ఒక కాలంలో ఒక రాజు ఉండేవాడు. రాజుకి కొత్త బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అంట. హూ కేర్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ టు లుక్ ఫర్ న్యూ క్లాత్స్. మిగతా ఏది పట్టించుకోకుండా కొత్త బట్టలు వేసుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడంట. క్లాత్స్ లైక్ వేస్ట్ కోట్స్, ట్యూనిక్స్, క్యాప్స్. The emperor sends lots of money from his treasury on buying new clothes. తను రాజు వాళ్ళకి నిధులు ఉంటుంది కదా, తన నిధి నుంచి చాలా డబ్బులు కొత్త బట్టలు కొనడానికి ఖర్చు పెట్టేస్తున్నాడంట. చూడండి, రాజుకి చాలా ఇష్టం బట్టలు అంటే. కొత్త బట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఆఫ్కోర్స్, కానీ రాజుకి ఇంకా ఇష్టం అంట. తను ఉన్న డబ్బుల్లో చాలా మట్టుగా తన ట్రెజర్ అనేది ఎప్పుడు కూడా రాజ్యంలో ఉండే వాళ్ళకి యూజ్ చేయాలి. హీ ఈజ్ స్పెండింగ్ ఆల్ ద ట్రెజర్ మనీ ఫర్ హీస్ న్యూ క్లోత్స్ ఓన్లీ. ఓకే, వన్ డే 2 crooks came to the city. They wanted to cheat the emperor and make a lot of money. ఓకే, ఇద్దరు నిజాయితీ లేని వాళ్ళు ఆ రాజ్యానికి వచ్చారంట. వాళ్ళు ఏంటంటే రాజుకి బట్టలు ఇష్టమనే తెలుసు కదా, సో వాళ్ళు రాజుని చీట్ చేసి చాలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు. దే వెంట్ టు ద ప్యాలెస్ ప్రెటెండింగ్ టు బి వేవర్స్. వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళు మంచి నేత చేసేవాళ్ళు, దట్ మీన్స్ బట్టలు నేర్చేవాళ్ళు లాగా వచ్చారు రాజ్యానికి. వీఆర్ వేవర్స్, ద క్లాత్ వీ కెన్ వేర్ ఇస్ ద ఫైనెస్ట్ ఎవర్ సీన్, సెడ్ వన్. అందులో ఒకడు అంటున్నాడంట, మేము బట్టలు నేర్చేవాళ్ళం, మేము నేర్చేది చాలా ఉన్నతమైన బట్టలు నేస్తాము అని చెప్తున్నాడు. The emperor listened to their claim and believed that they were really very good weavers who could wear the finest cloth for him. The emperor gave them a bag full of gold and silk yarn to begin weaving at once. రాజు నిజంగా వాళ్ళు చెప్పిందంతా నమ్మి, వీళ్ళు కరెక్ట్గా నాకు సెట్ అవుతారు, వీళ్ళు అయితే నాకు బట్టలు బాగా కుడతారని అనుకొని వాళ్ళకి చాలా ఒక బ్యాగ్ నిండా గోల్డ్ ఇంకా కొంచెం సిల్క్ యార్న్ వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళ బట్టలు వాళ్ళు బిగించేయమని. ఆ వర్క్ ఏదైతే ప్రాసెస్ ఉందో, రాజు బట్టి ఇష్టం కదా, సో ఇప్పుడు మనం ఎలా డిజైన్ చేయించుకుంటాం మన గురించి, అలాగే వాళ్ళ చేత డిజైన్ చేయించుకోవాలని చెప్పి వాళ్ళకి చాలా బంగారం ఇంకా వచ్చి సిల్క్ యార్న్ ఇచ్చి పంపించారనమాట. ఓకే, then one of the rogues cautioned the emperor, "Your Majesty, our clothes will be visible to only those who are wise and worthy of high office." ఓకే, ఇంకొకటి అన్నాడంట, ఆ రాజుగారు మేము నేర్చే బట్టలు ఎవరైతే చూడగలరంటే చాలా తెలివైన వాళ్ళు, ఇంకా ఈ రాజ్యానికి ఈ ఆఫీస్కి ఎవరైతే అర్హులో వాళ్ళు మాత్రమే చూడగలరు, ఎవరు పడితే వాళ్ళు చూడలేరు, మేము నేర్చేదని చెప్తున్నాడంట. ఓకే, సెట్ ద ఎంపరర్, రాజు అలాగే అని చెప్పాడంట. యాజ్ హీ వండర్ అట్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. ఆయన ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో నేసేస్తున్నారు అందుకని చెప్పి ఇలాగా జరుగుతుంది అన్నట్టు అనుకుంటున్నారు. ద ఫేక్ వీవర్స్ అండ్ ద వండర్ఫుల్ క్లాత్ దట్ దే వర్ వేవింగ్ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఓకే, వీళ్ళు మొత్తం ఏదైనా ఇష్యూ జరిగితే పెద్ద సెన్సేషన్ అయిపోతుంది కదా, మొత్తం వీళ్ళు ఏదైతే నేద్దాం అనుకుంటున్నారో అది మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిందంట. ఇద్దరు నేతగాళ్ళు, చాలా మంచి వాళ్ళు నేతగాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళు ఏమో గోల్డ్ ఇంకా సిల్క్తో నేస్తున్నారు, ఇంకా అది వచ్చి తెలివైన వాళ్ళకి కనిపిస్తుంది అనేటప్పటికి ఇంకా ఆ రాజ్యంలో మొత్తం అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. ఓకే, meanwhile the chief set up rooms in a room specially built for them. వీళ్ళు తీసుకున్న అది ఏమంటారు, నేత నేర్చేది మొత్తం హ్యాండ్లో ఉంటుంది కదా, అదంతా తీసుకొని వీళ్ళు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో అదంతా అక్కడ దాచేశారంట. దే సాట్ మోర్ అండ్ మోర్ గోల్డ్ అండ్ సిల్క్ యార్న్. ఓకే, వాళ్ళంతా ఇంకా గోల్డ్ సిల్క్ యార్న్ తీసేసుకుంటారు. విచ్ ద ఎంపరర్ గ్రాంటెడ్ ఇమ్మీడియట్లీ. ఆయన ఇలా అడగగానే ఈయన ఇచ్చేస్తున్నారు. రాజుగారు మొత్తం వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో వీళ్ళకి మొత్తం వచ్చేస్తుంది, ఆయన మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు. The rogues sent false reports to the emperor that they were busy weaving cloth with the fine patterns. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజుగారికి ఎప్పటికప్పుడు ఫాల్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, అంటే అబద్ధమైన విషయాలు చెప్తున్నారు అన్నమాట. మేము చాలా కష్టపడి నేస్తున్నాం, ఎప్పుడు నేస్తానే ఉన్నాము అని చెప్పి వాళ్ళు బిజీగా ప్రెటెండ్ చేసుకుంటున్నారు అన్నమాట. మనం ఎలాగ ఎవరైనా వచ్చినప్పుడు ఏ పని చేయకపోయినా ఏదో పని చేస్తున్నట్టు నటిస్తాం చూడండి, అలాగే సేమ్. After some weeks had passed, the emperor said that he would himself go to see whether the weavers of the new cloth was finished or not. But for one reason or the other, the emperor could not go there each time.
కొన్ని రోజుల తర్వాత రాజు ఆ వర్క్ ఎలా జరుగుతుందో చూడాలనుకున్నాడంట. కాకపోతే రాజుకి చాలా పనులు ఉంటాయి కదా, హీ కుడెంట్ మేక్ ఇట్. ఓకే, సో వెళ్ళడానికి కుదరలేదు ఆయనకి. Okay, a very honest man was appointed master of wardrobes to inspect the weaver's work. The emperor whispered to the master of wardrobes that he would depend on his report for the good quality of cloth being woven by the new weavers. ఈయన బట్టలు మొత్తం ఈయన సంబంధించిన క్లాత్స్ మొత్తానికి ఒక ఆయన్ని మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ కింద అపాయింట్ చేసుకున్నాడు. టు ఇన్స్పెక్ట్ ద వేవర్స్ వర్క్ ఏంటంటే చేనేత పని వాళ్ళు ఉన్నారు కదా, బట్టలు చీటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు చూడడానికి వీళ్ళిద్దరిని అపాయింట్ చేశాడు రాజు. కాబట్టి ఈయన ఏంటంటే ద మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ హీ ఈస్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ద robes. The emperor whispered to the master of wardrobes that he would depend on his report for the good quality of cloth being woven by the new weavers. ఏదైతే రిపోర్ట్ వస్తుందో అది నిజంగా కరెక్టో కాదో అని చెప్పి ఈయన అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఓకే, రాజు అయితే టోటల్గా ఎవరైతే మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ని అపాయింట్ చేశాడో ఆయన చాలా నిజాయితీ పడు అనమాట, ఆయన మీద డిపెండ్ అయిపోయాడు. ఓకే, as the emperor was speaking to the master of wardrobes, the rogues appeared in the royal chamber and asked for more silk yarn. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అనుకునే లోపలే వాళ్ళిద్దరూ వచ్చి ఇంకా కొంచెం సిల్క్ యార్న్ ఇంకా కొంచెం గోల్డ్ కావాలని చెప్పి అడుగుతున్నారంట. The emperor gave them plenty of brightful colored silk yarn. Okay, I very much like blue, said the emperor, and make certain that you see that you use this color the most in weaving new cloth. The two rogues had rented a house at a far off place from the place in the town. Okay, రాజు చాలా మట్టుగా సిల్క్ యార్న్ ఇస్తూ అంటున్నాడంట, నాకు బ్లూ కలర్ అంటే బాగా ఇష్టం, ఇది ఎక్కువ కొంచెం హైలైట్ చేసి నెయ్యండి అని చెప్తున్నాడంట. ఏదైతే అని చెప్పి వాళ్ళు చీటర్స్ ఏముంది ఏదైనా ఓకే చెప్పేస్తారు కదా, అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ 2 చీటర్స్ చాలా టౌన్ బయట వీళ్ళుండే చోటు కాకుండా చాలా దూరంకి ఇచ్చి వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న రూమ్లో ఇదంతా చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏదైతే తీసుకెళ్తున్నారో సింకి అని గోల్డ్ అక్కడ దాచేస్తున్నారు. ఓకే, ద మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ మేడ్ హిస్ వే టు దేర్ హౌస్, but he was informed that the weavers did not work at the looms in the afternoon and had gone to take some rest in their lodging. Okay, వీళ్ళు మధ్యాహ్నం పాటు వాళ్ళు వర్క్ ముందు మన మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఏమనుకున్నారంటే ఆయన ఒకసారి వెళ్ళి వాళ్ళు విజిట్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే మధ్యాహ్నం మాటలు వర్క్ చేయట్లేదు, వాళ్ళు ఉండే ప్రదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి అనుకున్నారు. The emperor has ordered me to inspect the weaving, so you take me to your looms, he said. ఓకే, రాజు నన్ను మీరు ఏం చేస్తున్నారో ఒకసారి వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసి రమ్మన్నారు, నేను రావచ్చా మీ చోటగా అని చెప్పి మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్ అంటున్నారు అనమాట. ఓకే, as one of the fake weavers opened the door and showed me what progress you have made. ఓకే, అందులో ఇద్దరు చీటర్స్లో ఒక ఆయన డోర్ ఓపెన్ చేసి చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, stacking his bag with gold and rich silk, the rogue told him to wait outside before they would take him with them to show their progress. ఈ లోపల ఈయన లోపలికి వచ్చే లోపలే వాళ్ళు ఒక అతను డోర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడే ఆగండి అని చెప్పి ఈ లోపల ఇంకొక అతను ఉన్నాడు కదా లోపల, ఆయన మొత్తం చదివేస్తున్నాడు అంట ఇంకేం కనిపించకుండా. ఆన్ ద వే ది టాక్డ్ విత్ ద గ్రేట్ ప్రైడ్ ఆఫ్ దర్ గ్రేట్ వేవింగ్ వర్క్. వీళ్ళు ప్లేస్కి రీచ్ అవుతుండగా వీళ్ళిద్దరూ ఈయనకి మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్ అతనికి చెప్తున్నారంట ఏమని, ద క్లాత్ విల్ డాజిల్ యువర్ ఐస్, మీ కళ్ళు ఏంటంటే జిల్లు అంటాయి. ఓకే, సంథింగ్ లైక్ మీరు కళ్ళు చాలా సంథింగ్ వెరీ బ్యూటిఫుల్, యూ విల్ గెట్ అమేజింగ్ లైక్ దట్ హీ వాస్ సేయింగ్. ఓకే, sir said, but you will simply feel enthralled at the new patterns, remarked the other. మీరు మేము చేసే విధానం చూసిందైనా మా ప్యాటర్న్స్ చూసిందైనా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ఆశ్చర్యపోతారు, మీ కళ్ళు నమ్మలేవు, ఏవేవో చెప్తున్నారు. ఓకే, దెన్ దే కేమ్ టు దేర్ వర్క్ ప్లేస్. ఇప్పుడు వర్క్ ప్లేస్కి వచ్చేసారు కదా, వర్క్ ప్లేస్కి వచ్చాక ఏం జరిగింది, ఒక అతను డోర్ ఓపెన్ చేశాడు. ఓకే, ఇంకొక అతను లోపలికి వెళ్ళి మీన్వైల్ అన్నీ సదిరేస్తున్నాడు. Now see, the master of wardrobes stood staring at the empty loops. నేస్తున్నారు కదా, చూడండి వీళ్ళిద్దరూ నేస్తున్నారు, ఇక్కడ ఏమీ లేదు. ఈయన మాస్టర్ ఆఫ్ వార్డ్రోబ్స్, వీళ్ళిద్దరు చీటర్స్. అక్కడ ఎంటీ ఉంది మొత్తం,
empty looms. He rubbed his eyes and sighed again lest he should be missing something. నేను ఏమైనా నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, ఏమైనా మిస్ అవుతున్నా అన్నట్టు చొచ్చుకొని చూడడం అంటారు చూడండి. సో హీ వాజ్ వాచింగ్ లైక్ దట్, బట్ ద ఫ్రేమ్స్ వర్ ఎంప్టీ. అక్కడ ఉన్నది ఏమీ లేదు, అంతా ఖాళీ ఉంది. ద మాస్టర్ ఆఫ్ వర్డ్స్ థాట్ దట్ he disclosed the truth, he would prove himself unwise and unworthy of high office. ఆయనకి ఏం కనిపించరా, కాకపోతే నిజం చెప్తే ఏమవుతుంది, నేను తింగరవాడిని, నాకు తెలివి లేదు, నేను ఈ హై ఆఫీస్కి అసలు ఫిట్టే కాను, నన్ను నేను చేతగాను అని నిరూపించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట మాస్టర్ ఆఫ్ వర్డ్రోబ్. ఆయనకి కనిపించలేదు ఏమి, అక్కడ ఏమి నేస్తన్నదే కనిపించలేదు. సో హీ డిసైడెడ్ టు ప్రిటెండ్ అండ్ ప్రైజ్ ద మ్యాగ్నిఫిషియంట్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. అనుకున్నాడు, నేను పొగడాలి తప్పదు, నాకు ఏం కనిపించట్లేదు, ఏమి కనిపించినప్పుడు ఏముంది, ఏదో ఒకటి చెప్పాలంటే బాగానే ఉందని చెప్తాం కదా. సో హీ వాజ్ డిసైడెడ్ టు ప్రైజ్. ఓకే, ద మాస్టర్ ఆఫ్ వర్డ్రోబ్స్ రిటర్న్ టు ద ఎంపరర్స్ ఛాంబర్. ఓకే, తను తిరిగి వెళ్ళి రాజు దగ్గరకు వచ్చేసారు. వాట్ ఈజ్ యువర్ రిపోర్ట్ ఆన్ ద వేవర్స్ వర్క్ మై మాస్టర్ ఆఫ్ వర్డ్రోబ్స్ సెట్ ద ఎంపరర్. ఎలా పని ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఎలా ఉంది డ్రెస్, ఇదంతా అడగగానే మాస్టర్ ఆఫ్ వర్డ్రోబ్ ది ఆన్సర్ చూద్దాం. ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్, ఎక్సలెంట్ ద పూర్ మాస్టర్. అద్భుతం, అమోఘం, ఏదో ఏదో అంటారు చూడండి, మొత్తం అంతా జరుగుతుంది అనమాట. నెవర్ బిఫోర్ ఐ హ్యావ్ సీన్ సచ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. ఎప్పుడైనా నేను అంత అద్భుతమైన బట్టలు చూసానా, అంత మంచి విధానాన్ని చూసానా బట్టలు నేయడంలో అని చెప్తున్నారన్న. ఓకే, దే ఆర్ సో ఆర్టిస్టికల్లీ డన్. ఏమంటారు, నిజమైన చేసే వాళ్ళు ఎలా చేస్తారో నిజమైన ఏంటి అసలైన వర్క్. ఓకే అన్నట్టు చెప్తున్నారంట. ఓకే, దేర్ ఆఫ్టర్ ద ఎంప్రస్ అండ్ అదర్ అఫీషియల్స్ టు రిపోర్ట్ ద ప్రోగ్రెస్ ఇన్ ద వర్క్. ఓకే, మిగతా వాళ్ళు కూడా పంపించారంట వర్క్కి. దే ఆల్ స్పోక్ హై ఆఫ్ ద వేవర్స్ యాజ్ డి నాట్ వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ అన్వైజ్. వెళ్ళిన వాళ్ళంతా ఒకటే చెప్పొచ్చారంట, ఏంటి చాలా బాగుంది, చాలా బాగుంది. బికాజ్ నో వన్ వాంట్స్ టు బీ అన్వైజ్, రైట్? ఎవరు తింగరోళ్ళు అని పక్క వాళ్ళు అనుకోవాలని అనుకోరు కదా. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రైజ్ దేర్ వర్క్. Now see, in the meantime, many noblemen and ladies came to see the weavers working, but to their utter surprise, they noticed no cloth on the empty looms. ఈ లోపల చాలా మంది ఆడవాళ్ళు కానీ చాలా తెలివైన వాళ్ళు ఇంకా ఉంటారు కదా, వీళ్ళంతా చూడడానికి వచ్చారంట వాళ్ళ వర్క్ని. కానీ ఎవరు కూడా ఏం చేయలేదు, బికాజ్ ఏం కనిపించలేదు వాళ్ళకు కూడా. ఎంటీ లూమ్స్ ఉన్నాయి అంతా, వాళ్ళు నేర్చేది ఉంది కదా, దానిపైన కూడా ఏ క్లాత్ లేదట. Now the emperor expressed his willingness to visit the splendid weavers himself. The emperor took with him several of his trustworthy counselors and some clever members of the court who were very wise. ఇప్పుడు రాజు కూడా వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఆయనతో పాటు కొంచెం మంది ఎవరైతే ఉంటారో నమ్మకస్తులు ఉంటారు కదా వాళ్ళని కూడా. ద టూ రోగ్స్ somehow came to know that the emperor was coming to inspect their work. వాళ్ళిద్దరికీ ఎలా తెలిసింది రాజు వీళ్ళ వర్క్ని చూడడానికి వస్తున్నాడు అని చెప్పి. దే హ్యాడ్ ద అప్రోచ్ ఆఫ్ ద ఎంపరర్ ఎ లాంగ్ వే ఆఫ్. చాలా దూరంగా ఉన్నప్పుడే ఈయనకి తెలిసిపోయింది రాజు ఈయన దగ్గరికి వస్తున్నాడని. Meanwhile they took their positions at the loom pretending to be busy weaving the wonderful cloth for the emperor. రాజు వస్తున్నాడు అనగానే వీళ్ళిద్దరు ఏమీ లేకుండా ఏదో నిలిచేస్తున్నట్టు కూర్చున్నారంట, ఏమీ చేయకపోయినా. When the emperor arrived, they pretended to be so busy with their work, but they took no notice of him. అసలు రాజు వస్తున్నట్టు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏదో పని చేస్తున్నారు అని చెప్పి ప్రిటెండ్ చేసేటట్టు కూర్చొని వాళ్ళు పని చేసుకుంటున్నారు. Soon, however, they got up from their empty looms and bowed to the emperor. ఓకే, రాజుని చూడగానే లెగిచి ఇలా బౌ చేసి చెప్తున్నారు అనమాట. The emperor was taken aback when he looked attentively at the loom which was empty. Is there something seriously wrong with my eyes? He thought. వాళ్ళు లెగిచి ఇలా బౌ చేయగానే రాజు ఒక్క అడుగు వెనక్కేసి నా కళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు, ఓకే నేను నా కళ్ళు బాగానే ఉన్నాయా అని అనుకొని అక్కడ చూస్తున్నాడంట. Tell us please your majesty, what do you think of the gorgeous cloth, said one rogue. ఓకే, వాళ్ళల్లో ఒకరు అంటున్నారు, చూడండి ఎంత బాగా నేర్చాము, ఎలా ఉంది
మీకు ఎలా అనిపిస్తుంది ఈ అద్భుతమైన వస్త్రాన్ని చూసి అన్నట్టు మాట్లాడుతున్నారంట. ద ఎంపరర్ వాజ్ ఇన్ ఏ టెరిబుల్ ఫిక్స్. ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు పాపం రాజుగారికి. If he said that he could not see anything on the loom, the people might say that the emperor was not fit to rule over them. తనకి ఏమైనా కనిపించట్లేదని చెప్తే ప్రజలంతా ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంత తెలివి తక్కువ ఆయన మమ్మల్ని ఎలా పాలించగలడు అనే ఆలోచన వచ్చేస్తుందేమోనని పాపం రాజుగారు ఆలోచిస్తున్నారు. సో ఈ నోటెడ్ ఇన్ ఎప్రిషియేషన్ తల ఊపుతున్నాడంట. మీన్స్ ఎప్రిషియేషన్ మీన్స్ పొగడడు, మెచ్చుకోవడం. ఓకే, మెచ్చుకునేటట్టు తలుపుతున్నాడు లైక్ దట్. ఓకే, ఎస్ ఎస్ ద క్లాత్ ఈస్ క్వైట్ సూపర్, సూపర్ ఉంది అని చెప్తున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నాకు చాలా సంతోషంగా ఉంది వస్త్రాన్ని చూస్తుంటే. ఓకే, ఆల్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఎంపరర్స్ పార్టీ ఆల్సో అగ్రీడ్ విత్ ద ఎంపరర్. మిగతా గ్రూప్ ఉన్నారు చూడండి, గ్రూప్ కూడా ఒప్పుకున్నారంట. చాలా బాగుంది క్లాత్, చాలా బాగుంది మీ డ్రెస్ అని. ఎస్ ఎస్ వెరీ బ్యూటిఫుల్ డే టూ. లైక్ ద ఎంపరర్ వర్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ద ట్రూత్. వాళ్ళు కూడా రాజుగారి ముందు వాళ్ళకి ఏం కనిపించట్లేదని ఒప్పుకోవడానికి భయపడుతున్నారు కదా. సో అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంతా చెప్పారు. ద వీవర్స్ ఫైనల్లీ అరైవ్డ్ అట్ ద అపాయింటెడ్ టైమ్ విత్ ద న్యూ డిజైనర్ డ్రెస్. ఇది ఎంత బాగుంది డ్రెస్ అని చెప్పి తీసుకొని వచ్చారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ డ్రెస్, అక్కడ కూడా వాళ్ళు చూపించారు. ద ఎంపరర్ గ్రీటెడ్ విత్ ఎ స్మైల్. నవ్వుతున్నారంట. The two chiefs pretend to be helping the emperor into his new robe on the attendance of the emperor. వాళ్ళు ఏమని ప్రిటెండ్ చేసుకుంటున్నారంటే మేము చాలా కష్టపడ్డాం, మేము ఈ డ్రెస్ నేయడానికి చాలా శ్రమపడ్డాం, కష్టపడ్డాము అని చెప్పి ప్రిటెండ్ చేయాలని చెప్పి రాజుగారి ముందు చేస్తున్నారంట. Cried, oh no, wonderful they are, your majesty, what perfect fitting, what colors. రాజుగారు అంటున్నారంట ఏమని, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది, కరెక్ట్గా సరిపోయింది, నాకు కలర్ ఏంటి ఎంత అద్భుతంగా ఉంది అన్నట్టు చెప్తున్నారంట. ఓకే, ద ఎంపరర్ దెన్ సాట్ బిఫోర్ ఏ హ్యూజ్ మిర్రర్. ఒక పెద్ద అద్దం ముందు కూర్చొని అన్నారంట రాజుగారు. ఈ సైట్ వెరీ క్లియర్లీ దట్ హీ హ్యాడ్ నో క్లాత్స్ ఆన్ హిస్ వేర్ బాడీ. తను అలా చూసుకున్నప్పుడు తన ఒంటి మీద వస్త్రాలు ఏం లేవని రాజుగారు గ్రహించారు. ఓకే, బట్ హౌ కుడ్ హీ అడ్మిట్ ఇట్. ఎలా చెప్పగలడు పాపం తను. ఆన్ ద కాంట్రరీ హీ సెడ్ ఎస్ ఎస్ దే ఫిట్ మై బాడీ కరెక్ట్లీ. కరెక్ట్గా నాకు సెట్ అయిపోయింది క్లాత్స్ అని చెప్పి చెప్పారంట బయటకు వచ్చి. ఏ గ్రాండ్ పొజిషన్ వాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ప్యాలెస్. ద మ్యూజిషియన్స్ అండ్ ద ట్రంటర్స్ వర్ ఆల్ రెడీ ఫర్ ద బిగ్ ఈవెంట్. గోల్డ్ సిల్కియాను పెట్టి ఇద్దరు పెద్ద చేనేత వస్త్రకారులు పెట్టి ఇన్ని రోజులు టైం తీసుకొని ఇంత బంగారం ఇంత మంచి మెటీరియల్ పెట్టి కుట్టించినప్పుడు అసలు మన రాజుగారికి బట్టలు అంటే ఇష్టం. ఆయన అది వేసుకునేటప్పుడు ఎంత మంచి ఈవెంట్ అది, కాబట్టి ఎంత గ్రాండ్గా అది ఊళ్ళో ఆయన తిరగాలి. సో మ్యూజిషియన్స్, టెంప్టర్స్, మొత్తం ఎవ్రీవన్, మొత్తం ఒక పెద్ద ఊరేగింపులాగా జరుగుతుందంట. సో అందరూ వచ్చారు, ఒక పల్లకి టైప్లో ఊరేగింపు జరగబోతుంది. వర్ ఆల్ రెడీ ఫర్ ద బిగ్ ఈవెంట్. అంత సిద్ధమైంది ఒక పెద్ద ఏమంటారు ఈవెంట్ని. ఓకే, దట్ ఎంపరర్ వేరింగ్ హిస్ న్యూ డ్రెస్. ఆయన ఆ కొత్త డ్రెస్ ఏదైతే వాళ్ళు కష్టపడి నేర్చారో ఈయన వేసుకున్నారంట. లెఫ్ట్ ద ప్యాలెస్ అండ్ కేమ్ డౌన్ ఆన్ ద స్ట్రీట్. ఏమంటారు కోట నుంచి బయటకు వచ్చారంట వీధిలో. నన్ ఆఫ్ ద స్పెక్టేటర్స్ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు స్మైల్. ఎవరు నవ్వాలా, బయటికి నవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నవ్వితే అయిపోతారు కదా. ఇన్స్టెడ్ సమ్ సెడ్ హౌ స్ప్లెండిడ్ అవర్ ఎంపరర్ బీట్స్ టుడే. ఓకే, వాట్ గార్జియస్ రోల్స్, వాట్ కలర్స్. కొంతమంది ఏం చేయాలి మరి, ఎంత కష్టపడి వేసుకున్నాక పొగడకపోతే ఎలా ఉంటుంది, బాధ వస్తుంది కదా. కొంతమంది చెప్తున్నారంటే ఏం డ్రెస్ వేసుకున్నారు రాజుగారు ఈరోజు, ఆ కలర్స్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి, ఏం వస్తుంది అంటారు కదా. సో అంటున్నారంట అలా అని. దెన్ ఏ లిటిల్ బాయ్ క్రైడ్ అవుట్, లుక్ ఫాదర్ అవర్ మైటీ ఎంపరర్ ఈజ్ నాట్ వేరింగ్ ఎనీథింగ్. ఒక చిన్న పిల్లోడు రాజుని అలా చూడగానే హేట్ చేసి చెప్తున్నాడంట, చూడు నాన్న మన రాజుగారు ఏమీ వేసుకోలేదు. ద ఫాదర్ ట్రైడ్ అవుట్ టు పుష్ అప్ అండ్ హిస్ సన్ బట్ దోస్ అరౌండ్ హిమ్ వర్ ఆల్రెడీ బిగినింగ్ టు స్మైల్ అండ్ చకిల్. రాజుగారికి కోపం వస్తే బాబుని ఏం చేస్తాడని భయం ఉంటుంది కదా. సో ఆ ఫాదర్ ఆ పిల్లోడిని మీన్స్ ఆపేయడం చేస్తున్నాడంట. ఈ లోపలే ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నవ్వడం ఆల్రెడీ చక్లింగ్ అదంతా చేస్తూ ఉన్నారు. దెన్ దేర్ వర్ పీల్స్ ఆఫ్ లాఫ్టర్. ఒక్కొక్కరుగా ఇంక మొత్తం నవ్వడం స్టార్ట్ చేశారు.
Suddenly the emperor realized that what his people had said was true and he had been robbed and cheated by the two rogues. ఇప్పుడు మన రాజుగారికి అర్థం అయిందా ఏంటంటే తన ఇప్పుడు బాబు ఏదైతే చెప్పాడో అది నిజం, నేనేమైతే ఇప్పుడు చీట్ అయ్యాను, నన్ను వాళ్ళు చీట్ చేశారు, నేను ఫూల్ అయిపోయాను అని చెప్పి. హౌ అషేమ్డ్ హీ వాజ్ అట్ హిస్ ఫూలిష్నెస్ అండ్ క్రేజ్ ఫర్ న్యూ క్లాత్స్. ద ఎంపరర్ లెర్న్డ్ ఏ లెసన్ అండ్ రిఫార్మ్డ్ హిస్ హ్యాబిట్స్. చూడండి, ఒక విషయం, ఒక పిచ్చి ఉండడం వల్ల కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఒక పిచ్చి ఉండడం వల్ల ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరి ముందు ఆయన ఒక ఏమంటారు కొంచెం ఇంకా లోపు అయిపోయారు కదా, ఆయన ఫూల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు రాజుగారు తెలుసుకున్నారన్నమాట అన్హెల్దీ హ్యాబిట్స్ ఉండకూడదు. అన్హెల్దీ హ్యాబిట్స్ ఇన్ ద సెన్స్ don't craze about particularly one thing. If it is for good, it's okay, but this is not so good, right? Spending on something, spending so much on something that which can't improve your ఎనీథింగ్. మీకేం తెచ్చిపెట్టదు కొత్త బట్టలు అంతంత రేట్లు పెట్టి కొనేసుకుంటే. ఎప్పుడో ఒక అకేషన్ అంటే వేరు కదా, ఎప్పుడో ఒకటంటే కాదు కదా. సో అంత పిచ్చిగా ఒక దానిపైన ఇష్టం ఉండకూడదు అని. హౌ అషేమ్డ్ హీ వాజ్ అట్ హిస్ ఫూలిష్నెస్. ఇది నిజంగా తింగర్తనమే కదా అలా చేయడం మరి. అండ్ క్రేజ్ ఫర్ ఎ న్యూ క్లాత్స్, కొత్త బట్టలు వేసుకోవాలన్న ఆశ మీద ఆయనకి ఇంకా మొత్తానికి ఇష్టం పోయి ఆయన మంచి హ్యాబిట్స్ కింద చేంజ్ చేసుకున్నాడు అనమాట. This is the lesson for, okay. So what is the lesson name? The Emperor's New Clause. Okay, read the lesson properly and read comprehension and open the page number 28. Here you have the sentences, so you need to correct that one. Before that you have to read the lesson properly so that I will ask questions. Tomorrow I am going to give works for you. That's all for today. Comprehension means, okay, right, always read the lesson once if you completed, even also read once totally. Okay, you have to read the whole lesson once, then understand the lesson and maximum try to write answers as your own. Okay, don't copy, don't open the workbook and don't copy from the textbook. Okay, try to write your own answers so that you will get to know how much you learned. Okay, how much you understand maximum. That's all for today, my dear. Bye.